Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనల్ని కాపాడేవారండి, ఆయన మనల్ని భద్రపరిచేవారండి. బైబిల్ చదివిస్తుంది దేవుడు మనకి కేడుపుగా ఉంటారు. మన రాకపోకలింది దేవుడు మనల్ని కాపాడుతాడని, దుష్టుడైన అపవాది నుండి దేవుడు మనల్ని కాపాడుతారని. మనం దేవుని ఆశ్రయించడం ద్వారా దేవుడి నుంచి గొప్ప కార్యాలు మనం పొందుకుంటామని. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో శ్రమ అనుభవించారని, ఆయన జీవితం అంతా కూడా ఆయన మన కోసం శ్రమ పడ్డం మనం చూస్తాం. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వాన్ని సృష్టించిన దేవుడు మనుషుల మధ్యకి మనిషి రూపంలో దిగొచ్చి ఆయన మన కోసం శ్రమలు అనుభవించారని. క్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో పుట్టింది పశువుల పాకలో పుడతారు. ఆయన రాజు కుటుంబంలో జన్మించరు. పశువుల పాకలో పుట్టి ఆయనకి ఈ లోకంలో ఒక ఇల్లు కూడా లేదు. ఆయన చనిపోయినప్పుడు తీసుకెళ్ళి అరిమతయి యోసేపు అనే ఒక వ్యక్తి సమాధిలో పెడతారు. అంటే క్రీస్తు ప్రభువు వారు మన కోసం దారిద్ర్యాన్ని అనుభవించారని. అలాగే క్రీస్తు ప్రభువు వారు తన జీవితాంతకాలం కూడా ఆయన శోధించబడ్డాడు. పరిసయ్యుల చేత, సద్దుకాయల చేత, సాతాను చేత, అన్ని విషయాల్లో క్రీస్తు ప్రభువు వారిని శోధించారని. అలాగే క్రీస్తు ప్రభువు వారు పరిశోధించబడ్డారని. ఈ కాలంలో క్రీస్తు ప్రభువు వారి మీద, బైబిల్ మీద జరుగుతున్న పరిశోధనలు అంతా ఇంత కాదు, అవునా కదా. క్రీస్తు ప్రభు వారు శోధించబడ్డారని, పరిశోధించబడ్డారని. అలాగే క్రీస్తు ప్రభు వారు మన కోసం దెబ్బలు తిన్నారని. 39 కొరడా దెబ్బలు కావచ్చు, పిడిగుద్దులు కావచ్చు, ముళ్ళ కిరీటం కావచ్చు, బరువైన సిలువును మోయడం కావచ్చు, చేతుల్లో కాళ్ళలో మేకులు కావచ్చు, పక్కలో బల్లెం కావచ్చు, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు వారు సర్వాధికారి అయిన దేవుడు మన కోసం ఆ దెబ్బలు భరించారని. అలాగే రాయబడింది, క్రీస్తు ప్రభు వారు తన ఆఖరి రక్తబొట్టు వరకు మన కోసం చిందించి తన ప్రాణాన్ని పెట్టారని. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు పొందిన శ్రమల ద్వారా మనకి జరిగే మేలేంటి? క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి శ్రమ పడింది మన కోసమే. ఆయన శ్రమ పడడం ద్వారా మనకు జరిగే మేలు ఏంటంటే, బైబిల్ చదివిస్తుంది, ఆయన దారిద్ర్యాన్ని అనుభవించడం ద్వారా ఆయన మనల్ని ధనవంతులు చేయాలనుకున్నాడని. హల్లెలూయా. క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడని, దీవిస్తాడని. భూమి ఆకాశము ఆయనదే, భూమి ఆయన పాదపీఠం మీద రాయబడింది. ఆయన దగ్గరికి వచ్చేవారిని దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడని. గొర్రెల కాపరుకున్న దావీదుని దేవుడు రాజుగా నిలబెట్టాడు. ఎస్తేరు గారిని దేవుడు రాణి చేశాడు. సామాన్యుడి వ్యక్తిని, యోసేపు గారిని దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. దేవుడు ఆశీర్వదిస్తాడని. రెండోదిగా ఆయన మన కొరకు శోధించబడ్డారని, పరీక్షించబడ్డారని. ఈరోజు కూడా మీ జీవితంలో శోధనలు గుండా మీరు వెళ్తుంటే, పరీక్షలు గుండా వెళ్తుంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. తను శోధింపబడి శ్రమ పొందును గనక శోధింపబడి వారందరికీ కూడా సహాయం చేస్తాడు అని రాయబడిన రీతిగా ఆయన శోధించబడడం, పరిశోధించబడడం ద్వారా దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు మనకు సహాయం చేయకపోతే ఎక్కడి నుంచి కూడా మనకు సహాయం రాదు. మీ శోధనలో, శ్రమల్లో దేవుని సహాయం మీరు పొందుకుంటారని. అలాగే క్రీస్తు ప్రభువు వారు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, ఆరోగ్యం ఉందని. ప్రతి విధమైన అనారోగ్యాన్ని స్వస్థపరచడానికే దేవుడు 39 కొరడా దెబ్బలు గుండా వెళ్ళారని. శిలువ మీద ఆయన భరించింది కేవలం మన పాపాలు మాత్రమే కాదు, ఆయన మన అనారోగ్యాలు కూడా భరించారని, మన వ్యసనాలు కూడా భరించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభు వారు ఆఖరి బొట్టు వరకు కూడా రక్తాన్ని చిందించడం, అలాగే తన ప్రాణాన్ని పెట్టడం, అది మనకి రక్షణ ఇస్తుందని. కోడెల రక్తం ద్వారా కానీ, మేకల రక్తం ద్వారా కానీ మనిషికి పాపక్షేమం దొరకదు. కానీ క్రీస్తు ప్రభు వారు నిర్దోషుడు, పరిశుద్ధుడైన దేవుడు తన రక్తాన్ని చిందించడం ద్వారా మనకి రక్షణ, పాపక్షమాపణ దొరికిందని. అందుకే రాయబడింది కదా, సంఘం అంటే అర్థం ఏంటంటే దేవుడు స్వరక్తంతో సంపాదించుకున్న తన సంఘం అని. దేవుడు తన రక్తం పెట్టి మనం సంపాదించుకున్నాడు అని. హల్లెలూయా. కాబట్టి ఆయన శోధించబడ్డాడు మనకి సహాయం చేయడానికి. ఆయన దారిద్ర్యత గుండా వెళ్ళాడు మనల్ని ధనవంతులుగా చేయడానికి. ఆయన దెబ్బలు తిన్నారు మనకి స్వస్థతను ఇవ్వడానికి. ఆయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టారు మనకి రక్షణ ఇవ్వడానికి. హల్లెలూయా. బైబిల్ రాయబడింది, క్రీస్తు ప్రభు వారికి కలిగి ఉన్న మనస్సును మీరు కలిగి ఉంటారు. ఎలాంటి మనసు అది? శ్రమపడే మనస్సు. శ్రమ పడుతున్నారా? తప్పు చేసి శ్రమ పడేవారు ఉంటారు, నీతి న్యాయంగా ప్రతి శ్రమలు అనుభవించేవారు ఉంటారు. దేవుని కోసం ఒక శ్రమను అనుభవించడానికి మీరు సిద్ధంగానే ఉన్నారా?
దేవుని కోసం ఏమైనా ఒక అవమానం భరించడానికి సిద్ధంగానే ఉన్నారా? ఒకవేళ మీరు నీతి న్యాయంగా పెరుగుతుంటే శ్రమలు గుండా వెళ్తుంటే బైబిల్ సెలవిస్తుంది, ఈ శ్రమలు ఈ శోధనలు అయిపోయిన తర్వాత దేవుడు మిమ్మల్ని బహుబలంగా ఆశీర్వదిస్తాడు అని. హల్లెలూయా. ఆ శ్రమల్లో మీరు నిలబడగలిగితే, ఆ శోధనలో మీరు దేవుని కోసం నిలబడగలిగితే దేవుడు మిమ్మల్ని విశేషంగా ఆశీర్వదిస్తారని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవంగల దేవేశ్య ప్రభా, మీకు వేలాది వేలాది వందనాలు వేసే. ఈరోజు ప్రభా ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వేలాది వందనాలు వేసే. మీరు శోధనలు గుండా వెళ్ళింది ప్రభా, మాకు సహాయం చేయడానికి అని చెప్పారు ప్రభా, మీకు వేలాది వేలాది వందనాలు వేసే. ప్రియులు ఎంతమంది అయితే శోధించబడుతున్నారో ప్రభా, మనుషుల చేత కావచ్చు, సాతాను చేత కావచ్చు ప్రభా, శ్రమలు కష్టాలు కావచ్చు ప్రభా, వీటన్నిటి గుండా వారికి సహాయం చేయమని దేవా బ్రతిమాలుకుంటున్నాం వేసే. ప్రభా మీరు పొందిన దెబ్బల చేత ప్రభా మాకు ఆరోగ్యం ఉందని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు. మీరు దారిద్రతను అనుభవించడం ద్వారా మాకు ఐశ్వర్యాన్ని ఇచ్చినందుకు దేవా, వాళ్ళు ధనవంతులుగా చేసినందుకు దేవా మీకు వేలాది వేలాది వందనాలు వేసే. ప్రభా మీరు రక్తం చెందించడం ద్వారా తండ్రి మాకు పాప క్షమాపణ రక్షణ అనుగ్రహించినందుకు దేవా మీకు వేలాది వేలాది వందనాలు వేసే. ప్రభా మీ సిలువలో మీరు మాకు చేసిన మేలు గొప్పవయ్యా, మీరు చేసిన త్యాగం ద్వారా తండ్రి మీరు మాకు ఇచ్చిన మేలులు కృప చాలా గొప్పదయ్యా. ప్రభా మీ దగ్గరికి వచ్చి ప్రభా మా పాపలు ఒప్పుకున్న ప్రభా వాటిని మేము పొందుకున్న దేవా సహాయం చేయమని. ప్రభా ప్రియులు ఎంతమంది అయితే వాగ్దానం వీక్షిస్తున్నారు వారి జీవితంలో మేలు చేయమని, కృప అనుగ్రహించమని దేవా యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.